పెన్షన్దారులకు వైద్య సౌకర్యం, సంక్షేమం, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు ఇవ్వాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలి అనేటటువంటి డిమాండ్లపై ఈ నెల 18వ తేదీన గుంటూరులోని రీజనల్ ఈపీఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఆర్పీఏ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ధర్నా గురించి వివరాలను మీడియాకు వెల్లడించారు. స్థానిక చెంచుపేటలో గల ప్రజా సంఘాల కార్యాలయంలో ఏపీ ఆర్పీఏ జిల్లా కమిటీ ప్రెసిడెంట్ కె శివశంకర్రావు, కేవీ ప్రసాదులు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈపీఎఫ్ సంస్థ అధికారులు పట్టించుకోవటం లేదని, అధిక పెన్షన్కు అర్హులైన కార్మికులకు సకాలంలో పీఎఫ్ సంస్థ నుండి సమాచారం లేనందున నష్టపోతున్నారని చెప్పారు. కార్మికులు లక్షల రూపాయలు ఈపీఎఫ్ సంస్థకు డిపాజిట్ చేసి నేడు ఆందోళనలో ఉన్నారని వారు పేర్కొన్నారు. ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి ఈ నెల 18వ తేదీన ధర్నా చేపట్టినట్లు వారు తెలియజేశారు. ఈ ధర్నాలో పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కుర్రా రమణ, షేక్ హుస్సేన్ వలి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. మీ సర్వీస్ అయితే కట్టండి అని చెప్పేసి ఆ డబ్బులు మా దగ్గర తీసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ నోటీసులు పంపుతా ఉన్నారు. ఈ డిమాండ్ నోటీసులు మా దగ్గర అప్లికేషన్ ఫారం ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి పిఎఫ్ ఆఫీసులో ఆధార్ కార్డు ద్వారా కానివ్వండి, ఫోన్ ద్వారా కానీ అన్నీ కూడా లింకప్ అయినటువంటి పరిస్థితి ఇవాళ. కానీ వాళ్ళు డిమాండ్ నోటీస్ పంపుతా కూడా ఆన్లైన్లో పంపించేసేసి మీరు అక్కడికి వెళ్ళేసి నెట్ సెంటర్లో చూసుకోండి అని చెప్పేసి వదిలేయటం వలన ఇన్ఫర్మేషను ఎవరైతే ఎలిజిబిలిటీదారు ఉన్నాడో, పెన్షన్దారు ఉన్నాడో వాళ్ళకి జారకుండా ఉండటం వలన ఆ సరైనటువంటి సమయంలో ఆ నెట్లోకి తీసుకొని రావడం వల్ల ఈరోజు కూడా అర్హత కలిగి ఉండి డబ్బు కట్టగలిగి ఉండి కూడా ఆ కట్టలేనటువంటి వాళ్ళు అనేక మంది ఉండగా సభ్యులు రిటైర్డ్ పర్సన్స్ ఇవాళ లైన్లో ఉన్నారు. నష్టం జరుగుతుంది. కనీసం వాళ్ళు చేయాలి పనులు కూడా లేదు. కానీ అన్నిటి పోవాలని ఇదే పద్ధతుల్లో ఇవాళ పెన్షన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికి కూడా ఈ ఈపీఎఫ్ ఆఫీసులో ఉన్నటువంటి సరైన కమ్యూనికేషన్స్ లేక నష్టపోయేటువంటి ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఈ సమస్యలు మొత్తాన్ని కూడా పరిష్కారం కోసం మాకు అనేక విన్నపాలు చేసి అనేక సార్లు ఎంపీల కాడి నుంచి ఎమ్మెల్యేల కాడి నుంచి మెమోరాండం ఇచ్చి కూడా చేసినా కూడా ఏ ప్రయోజనం కలగల. ఇక తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యం ఇచ్చిన పిలుపు మేరకి రేపు 18వ తారీఖు గుంటూరు పిఎఫ్ ఆఫీస్ కాడ ధర్నా జరగబోతుంది. కాబట్టి ఈ ధర్నాకి సానుకూలంగా గవర్నమెంట్ స్పందించి మా యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి అనుగుణంగా ఈ 1000 రూపాయల పెన్షన్ అనేటువంటి చాలదని చెప్పేసి కనీస పెన్షన్ 9000 రూపాయలు ఉండాలని, ఈ పెన్షన్దారులకు అందరికీ డిఏ ప్రతి 6 నెలలకి వర్తింపజేయాలని చెప్పేసి, అట్లాగే వీళ్ళ కుటుంబాలకు వైద్య సదుపాయం ఇవ్వాలని, పెన్షనర్లకు అందరికీ కూడా ప్రయాణంలో రాయితీ ఇవ్వాలని చెప్పేసి, అన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎవరైతే హయ్యర్ వేజెస్ వాళ్ళు హయ్యర్ పెన్షన్ కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18వ తారీఖు నాడు గుంటూరు రీజనల్ ప్రావిడెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతూ ఉంది. ఆ ధర్నాలో ఈ జిల్లాలోని అన్ని రకాల పెన్షనర్లు, అంటే సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన పెన్షనర్లు, సర్వీస్లో ఉండగానే కాలో చేయకపోయి నష్టపరిహారంగా పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు, అట్లాగే రిటైర్డ్ సర్వీస్లో ఉండగా చనిపోయిన పెన్షనర్ల యొక్క భార్యలు, అనాథ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం 5 రకాల పెన్షనర్లు అందరూ కూడా 18వ తారీఖు నాడు గుంటూరు హాజరు కావాలని, ఆ ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మన కోరికల్ని ఢిల్లీ ప్రధానమంత్రికి, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రికి, కార్మిక శాఖ మంత్రికి, సెంట్రల్ పిఎఫ్ ట్రస్టీకి తెలియజేయడం కోసం దేశంలోని అన్ని పిఎఫ్ కార్యాలయాల ముందు ఈ పెన్షన్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు